ప్రదక్షిణలు చేయించి దక్షిణలు తీసుకునేటటువంటి వారికి కూడా చెబుతున్నాను, గోమాతను సంరక్షించడం అనేటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలి. అంతేగాని కేవలం గోమాత గురించి మాటలతో సరిపెట్టకుండా మనమందరం సంఘటితమై ప్రభుత్వాలకి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్నటువంటి ఆ యొక్క హోదాని గోమాతకి తప్పకుండా హోదాని కల్పించాలి. అలా కల్పించినాడు మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాత సంరక్షణలో భాగస్వాములు కావాలని, అలాగే పెద్దలందరూ కూడా వారు కూడా ఎక్కువగా సమయం లేకుండా వారు ప్రసంగించాలని కోరుకుంటున్నారు. జై గోమాత. గట్టిగా అనండి ఒక్కసారి, జై గోమాత. అంటే మీరందరూ ఉన్నారని నాకు తెలుస్తుంది. సనాతన ధర్మానికి మూలమైన గోమాతని రక్షించుకోవాలనే తపనతో ఈరోజు కార్యక్రమంలో ఇప్పటిదాకా స్వామి మాట్లాడిన మాటలన్నీ మీరు విన్నారు. మా వేదన, మా నివేదన ఏమిటి అంటే, గోవు యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ చట్ట అమలును గనక చేసినట్లయితే, చట్టాలు గోరక్షణ చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ చట్టాన్ని, గోరక్షణ చట్టాలని గనక ప్రభుత్వాలు అమలు చేస్తే ఇంత గోవధ జరగదు. ఈ గోవధ జరగడానికి గల కారణం ఏమిటి అంటే నిర్లక్ష్యం. ఇంకొకటి ఏమిటంటే హైందవ సమాజంలో అనేకత్వం. మనలో ఐక్యత రాగం లేనంతసేపు మెజారిటీ అని చెప్పుకున్నా కూడా మైనారిటీ మాటలు చెల్లుబాటు అవుతున్న కాలంలో ఆ యొక్క మెజారిటీలో మనలో అనైక్యత ఉండటం వలన ఈ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎక్కడ ఆగట్లా. ఇవాళ మన బాధల్లా రేపు జరగబోయే బక్రీద్ నాడు బ్లాక్ డేగా జరుపుకుంటూ మన నిరసనని హైందవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖండించవలసిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి గోమాత కాబట్టి అటువంటి గోమాత యొక్క రక్షణలో మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోతే మనము గోత్రమున్నవాడు గోవుని కాపాడాలి. ఎందుకంటే భారతీయులు ప్రతి ఒక్కళ్ళు హిందూ సమాజంలో ఇవాళ మఠాధిపతులు పీఠాధిపతులు అంటున్నారు. వీళ్ళందరూ కూడా గోరక్షణ ఒక సబ్జెక్టుగా, ఎందుకంటే గోవు మూలాన వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, తర్వాత ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే సాత్విక గుణం ఉన్నది గోమాత. ఆ అమ్మ మనకి 4 అక్షరాలు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఎందుకంటే తల్లి సత్యము మనకి జన్మనిస్తుంది. ఆ తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత. ఈ గోమాతను నమ్ముకుంటే నీకు ఇల్లు గడుస్తుంది, తర్వాత నువ్వు ఈశ్వరుడి దగ్గరికి పోతావనే విషయాన్ని చెప్తూ ఉంది మనకి. కాబట్టి గోమాతను రక్షించుకుందాం, భూమాతని కాపాడుకుందాం. ఈ కార్యక్రమం ఇక్కడ తర్వాత మనమందరం కలిసి బీజేపీ ఆఫీసుకు వెళ్ళి మన వినతి పత్రాన్ని మనం సమర్పించి హిందూ ధర్మ ప్రతిపాదికగా ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమానికి మనకు చేయూతనివ్వాలని కోరుకుంటూ, ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కమలేష్ మహారాజ్ గారిని మాట్లాడారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. భాగ్యనగర్లో ఈరోజు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఉంది. భారతదేశం ఎట్లా సస్యశ్యామలో ఉండాలి అంటే గౌరక్షణ చేయాలి. ఎన్నో స్వామీజీ హిమాలయం నుంచి వస్తున్నాడు. ఏ గుహలో కూర్చొని పాపం ఆయన కొద్దిగా
ధ్యానంలో కరెక్ట్ కాలేకుండా కారణం ఏంటి? ఆవులు కట్ చేస్తున్నాడు అనే పాపం అవుతుంటే ఈ పాపంలో తొలగాలి అంటే ఈ హిమాలయం నుంచి స్వామి అందరికీ వస్తున్నాడు. భాగ్యనగర్ ఎట్లా అయితే భాగ్యానాం పరిపాకాయ భవిరూపాయ మంగళం, అది పేరు భాగ్యనగరం. అనే భాగ్యనగర్లో మన దుర్భాగ్యం ఏంటి? ఈ మొత్తం భారతదేశం నుంచి ఎక్కువ ఆవులు కట్ చేయడానికి అట్లా ఈ జిహాదీ జల్లాద్ ప్రయత్నం చేస్తున్నాడు. అని ప్రయత్నం కూడా సఫలైతే కారణం ఎవరు? కారణం గవర్నమెంటే కదా. ఎందుకంటే స్వామీజీ చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం కాగితా రాసి ఇచ్చారు. ఏ కానూన్ ఉంది, ఏ సెక్షన్ ఉంది, మొత్తం ఉంటుంటే కూడా ఎక్కడ గవర్నమెంట్ వింటలేదు. ఎంత వేదన సంవేదన, స్వామీలు, జనాలు, పబ్లిక్లు మొత్తం త్రాహిమాం చేస్తున్నాడు. అయ్యా వేలాది వేలు మన ఎక్కడ కట్ చేస్తున్నాడు భాగ్యనగర్లో, బూచర్ ఖానాలో, ఎన్ని చోట్ల పోలీస్ కూడా ఉంటాడు. పోలీస్ ఉంటుంటే కూడా ఆయన ఆఫ్ చేయలేదు, మళ్ళీ ఫార్మాలిటీ అండి. ఎందుకంటే ఎంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాడు కదా, కాగితా తీసుకొని, హైకోర్టు ఆర్డర్ తీసుకొని మొత్తం కాగితా చెప్తుంటే కూడా ఆ ఫార్మాలిటీ కోసం ఎక్కడ చోట్ల పోలీస్ పెడుతున్నాడు. చెక్ పోస్ట్, కానీ చెక్ బ్యాక్ లేదు, అని చెక్ పోస్ట్ ఉంది అక్కడ పంపిస్తున్నాడు డబ్బు తీసుకొని అని ఇన్స్ట్రక్షన్ టు గవర్నమెంట్. ఆయన తప్పు లేదు, ఆయన కూడా హిందువుడే కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? స్వామి పెద్దవాళ్ళ చెప్తే అంట చెయ్యాలి కదా, మీరు జీతం కావాలి కదా, నౌకరీ చెయ్యాలి కదా, అట్లా చెప్తున్నారు పోలీస్ వాళ్ళు కొద్దిగా మంది. ఎందుకంటే ఆవుల కోసం ఆయన కూడా ప్రేమ ఉంటే, కానీ ఆయన కూడా పట్టించుకోలేదు. కాపాడానికి ఆయన కూడా శక్తి లేదు. ఎందుకంటే డైరెక్ట్ రిమోట్ ఎట్లా చెప్తున్నావు, ఛానల్ ఎట్లా చేయాలి కదా. సో ఎక్కడ కొద్ది చూడండి, భారతదేశంలో దాదాపు ఒక 18 స్టేట్లో ఆల్రెడీ ఆపారు. గుజరాత్లో కానీ, ఎంపీలో కానీ, మహారాష్ట్రలో కానీ. ఇప్పుడు సడన్ మహారాష్ట్రలో బంద్ అయింది, తర్వాత బంద్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్లో మొత్తం బీజేపీ వచ్చింది. అక్కడ కారణం ఏంటి? ధర్మో రక్ష రక్షిత. దేశం కాపాడాలి అంటే మన దేశంలో ఏ శక్తి ఉంది, ఏ పవర్ ఉంది, ఏ పవర్ ఉంటుంటే, నేనే చూశాను 12 జ్యోతిర్లింగం ఉంది, 12 జ్యోతిర్లింగం ఉంది కదా. జ్యోతిర్లింగంలో మీ హిస్టరీ వింటే, గూగుల్ మ్యాప్లో వెళ్తుంటే స్వయంభూ స్వామి దొరికింది అంటే ఆవుల కోసం దొరికింది. ఎందుకంటే ఎక్కడ ఆవులు పాలు పోస్తే ఒక గ్వాల వాళ్ళు ఉంటాయి కదా అక్కడ, గోచర్ వాళ్ళు అని, స్వామి ఇక్కడ పాలు ఎందుకు పెడుతున్నారు? కొద్ది రోజుల తర్వాత స్వయంభూ స్వామి వస్తున్నాడు పైన. అదే ప్రూఫ్ మనకి స్వయంభూలో. ఈ మొత్తం భారతదేశంలో లక్ష గుడి అంటే ఆవుల కోసం మనకి స్వయంభూ దొరికింది. సో ఇది దొరికింది భద్రాచలంలో కూడా, రామదాసులో. అరే ఈ వేయి చెట్టు పై కింద ఆవులు ఉన్నాడు, పాలు పోస్తున్నాడు, చూడండి రాముడు వాడు సీతారాము ఉన్నాడు అక్కడ అంటే ఆయన వెళ్ళడం పాపం గుడి కట్టాడు. సో అంతా వేదన సంవేదనలో తర్పాయించేసిన కారణం అంటే గవర్నమెంట్ ఉంటాడు. గవర్నమెంట్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అందరికీ స్వామి ఆఫ్ చేయడానికి ఇంత హిమాలయం నుంచి స్వామి అందరికీ వచ్చారు. ఒక వేదన భాగ్యన చాలా స్టేట్ ఉంది మధ్యలో, కానీ భాగ్యనగర్లో ఏంది వచ్చారు. భాగ్యనగర్లో ఎప్పుడు చూసుకుంటే ఓల్డ్ సిటీలో రోడ్డు మీద వేయి ఆవులు ఉంటారు. ఇప్పుడు అది చెక్ పోస్ట్ కూడా ఉంటుంటే ఎక్కడ పాస్ చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు? కానీ అందరికి ఒకటి వేదన, ఈ గవర్నమెంట్లో కొద్దిగా మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాధ్యమంతో వినాలి, కొద్ది గట్టిగా చెక్ పోస్ట్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కి అయ్యా ఆవులు కట్ చేయొద్దు, అట్లా చేసుకుంటే చాలు. పర్వాలేదా, మీ ఇది చెప్పలేదు ఉంటున్నావు పర్వాలేదా, కానీ మన వాళ్ళు కొద్ది పట్టించుకుంటారు కదా. ఆఫ్ చేస్తున్నాడు బండి కానీ లారీ కానీ, ఆయన పైన కేసు పెట్టవద్దు అంతే చాలు. మనకు చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఆయన పైన కేసు పెట్టుకొని లోపల పెడుతున్నాడు. బక్రీద్ అయిన తర్వాత వదిలేస్తున్నాడు, బెయిల్ ఇస్తున్నాడు. ఎంత తప్పు చేస్తున్నాడు అంతే. అది కోసం ఈ వేదనతోటి అందరికీ స్వామి వచ్చాడు. చాలా ధన్యవాదాలు. అనే ప్రెస్ మీడియాలో కూడా
రిక్వెస్ట్ చేస్తున్నాను భయ్యా, అది గవర్నమెంట్ దగ్గరికి పోవాలి, ఈ మాటి కొద్ది ప్రయత్నం చేయండి, మంచిగా రాసి ఇవ్వండి ఆవుల కోసం. మన దేశం స్వచ్ఛ సస్యశ్యామలా ఉండాలి అంటే ఆవులు ఎప్పుడు వరకు ఆవులకి రక్తం పోతుంటే ఈ విశ్వగురు రావట్లేదు, కుదిరిపెట్టండి. కంసుడు స్వయంగా గావు రక్షణ చేయలేదు, రవణాసుడు చేయలేదు, హిరణ్యకశిపుడు చేయలేదు అంటే ఆయన ఏమై సామ్రాజ్యం పోయింది. అంటే ఎవరు వస్తున్నాడు సామ్రాజ్యంలో, రాజా ఉన్నారు, రాజా కోసం ఈ వినాలి, మన వేదన సంవేదన కొద్ది చెయ్యాలి, అది ఇన్స్ట్రక్షన్. సరేనా? జై గోమాత, జై గోపాల్. జై గోమాత. ఇప్పుడు మాతాజీ కూడా క్లుప్తంగా విషయాన్ని తెలియజేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు అందరికీ. మహాత్ములు ఎప్పుడు గొప్ప విషయాలే చెప్తారు కాబట్టి మానవ జీవితం మనుగడ సాగించాలంటే ఈ భూమి మీద గోమాత గోశాలలో సంరక్షించబడినప్పుడు, సురక్షితంగా సంపూర్ణంగా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మానవ జాతి మనుగడ ఈ భూమి మీద ఉంటుంది. నాకు ఈ అనుగ్రహం తెలియటానికి కూడా 22 సంవత్సరాల సాధన పత్రిజీ మహారాజు ఇచ్చిన పీఠానికి సంబంధించిన అనుగ్రహంతో 1 సంవత్సరంన్నర నుంచి గోమాతకు సంబంధించిన అన్ని ప్రభుత్వాలే అన్ని చేయలేవు. ప్రజలలో మహా చైతన్యం ఉంటేనే యథా ప్రజ తథా రాజాగా వస్తుంది. కాబట్టి మన ప్రజలందరిలో గోమాత యొక్క విశిష్టత, వైశిష్ట్యత, గొప్పతనం, ఆ తల్లి లేకపోతే, ఒక ఇంట్లో తల్లి లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ భూమి మీద ప్రతి మానవునికి అందుబాటులో ఆ గోమాతను మనం సంరక్షించుకోలేకపోతే ఈ భూమి మీద మానవ జాతి మనుగడ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది సనాతన ధర్మం నుంచి, వేదాల నుంచి మన భారతదేశానికి సంబంధించిన ఒక మహా పుణ్యకార్యంగా ప్రపంచానికి వెదజల్లబడింది గోమాత యొక్క వైశిష్ట్యాన్ని, విశిష్టతని. అలాంటి మన దేశం నుంచే ఆ తల్లి వధ జరుగుతుందంటే గోమాత కూడా కాదు, ఆమె కామధేనువు. గుర్తుపెట్టుకోండి. కామధేనువు అంటే వరాలిచ్చే తల్లి. నువ్వు కోరనవసరం లేదు. తల్లి తన బిడ్డ ఏ సమయానికి ఎలాంటి స్థితిలో ఏమేమి కావాలని ఎలా ఏర్పాటు చేస్తుందో మన కామధేనువు కూడా అలా మనల్ని సంరక్షిస్తూ ఉంది పూర్వకాలం నుంచి కూడా. మన దురదృష్టవశాత్తు రాక్షసుల యొక్క ఎలా ఆ ఆగమనం మానవ రూపాల్లోకి వచ్చిందో తెలియదు, కానీ ఈ ప్రభావంలో గత 100 సంవత్సరాలలో గోవధ ఎంత నిర్దాక్ష్యంగా జరుగుతుంది అంటే, ఒక చిన్న రక్తపు డేరు పారితేనే చూడలేని మనం మన తల్లి యొక్క వరదలై వేరులై పారుతూ మాంసాన్ని విక్రయించే స్థితిలో మనం బతుకుతున్నామంటే మన హైందవ సనాతన ధర్మ సంరక్షకులు, పోషకులు, పీఠాధిపతులు, తపస్సులు, సాధువులు ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అంత పరిజ్ఞానంగా లేకపోయినా నా సాధనతో నాకు గురువులు ఇచ్చిన పీఠంలో ఉన్న తర్వాత ఆ గోమాత అనుగ్రహంతో ఎంత అల్లాడిపోతుందంటే 1 సంవత్సరం నుంచి నిద్ర పట్టట్లేదు. కరెక్ట్గా 2:30-3 గంటలకి గోమాత వేదన, ఆక్రందన చూస్తే నా పీఠంలో ఉన్న గోమాత, నందీశ్వరుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఆ ఆక్రందనలు ఎక్కడి నుంచి అంటే, ఎప్పుడైతే మీరు ఒక తల్లి హృదయంతో ఉంటారో మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతున్న ఆ ఆక్రందన, వేదన అది మనకి తాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి బాధ్యత, గవర్నమెంట్ది కాదు, డిపార్ట్మెంట్స్ది కాదు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేలా మనం ప్రజలము మూకుమ్మడిగా ప్రజా చైతన్యంతో ఒక విప్లవంలాగా తీసుకొస్తేనే, గోవుని మనం సంరక్షించుకుంటేనే మన మానవ జాతి మనుగడ కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం చాలా చాలా అవసరం. సత్వరం ప్రతి ఒక్కరూ ఒక గోమాతని దత్తత తీసుకోవాల్సిందే. ముందు వదకెళ్ళటం కాదు, అమ్మేది ఎవరు? మన హిందువే. అమ్మే పరిస్థితులు ఎందుకున్నాయి? మనం ఏం చేయగలుగుతాం? గోశాలలుగా, సమాజ సంరక్షకులుగా, పీఠాధిపతులుగా, సాధనలో ఉన్న వాళ్ళు అందరం ఏం చేయగలుగుతాం? వాటిని ముందు ఆయనకి ఆ పరిస్థితి ఆలోచన రానికుండా తన తల్లిని అమ్మగలుగుతాడా, చంపగలుగుతాడా? మరి అలాంటి గోమాతను ఎందుకు ఆ ఆలోచనతో వేరే వాళ్ళకి విగ్రహిస్తున్నాం? ఎందుకు మన ఇంటి కామధేనువుని మనం పోగొట్టుకుంటున్నాం? అక్కడే ఐశ్వర్యాలు పోతున్నాయి.